పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ యాక్షన్లోకి దిగినట్టేనా? ఇకపై పార్టీ కోసం పనిచేయని వారిని, పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిని జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే. ఇక ఎవరిపై వేటు పడుతుందోనన్న టెన్షన్. ఏడాది కిందట వైసీపీ పాలనకు దూరమైంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఈ ఏడాదిలో కూటమి విజయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీ మాత్రం కింద మీద పడుతూనే వస్తుందని చెప్పాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. అటు కూటమి ప్రభుత్వం తమ వైపు ఏదీ చేయనీయకుండా వైసీపీ పార్టీని ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తుంది. అలాగే వైసీపీలోని చాలామంది ఈ రకమైన నాయకులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది బహిరంగ రహస్యం. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఏ చర్యలు వ్యక్తిగతంగా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిందట. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా యాక్షన్లోకి దిగిపోతున్నట్లు సమాచారం వస్తుంది. ఇకపై పార్టీకి విధేయులుగా ఉండేవారిని నెత్తిన పెట్టుకుంటూ పార్టీని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే పక్కన పెట్టడానికి రంగం సిద్ధమైంది. కొంతమంది ఆ రకమైన నేతలకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ అయ్యారట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలలో పార్టీ సీనియర్లకు కూడా దడ పుట్టించేలా ఉన్నాయి. జగన్ పార్టీకి ఉపయోగపడని నేతలతో పాటు వ్యతిరేకించే నేతలను కూడా వదిలిపెట్టబోమని ఇటీవల కాలంలో హెచ్చరికలు జారీ చేస్తుండటంతో పాటు చర్యలు కూడా తీసుకుంటుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక 4 ఏళ్లు ఎన్నికలకు సమయం ఉందని భావించిన అనేక మంది నేతలు తమ వ్యాపారాలను చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. కొందరు నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వారందరికీ ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీ సీనియర్ నేతల్లో కూడా భయం మొదలైంది. టెక్కిలి ఇన్ఛార్జ్ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయంతో ఆయనను పార్టీ నుంచి పక్కకు తప్పించారు. దువ్వాడ శ్రీనివాస్ జగన్ వీరభక్తుడు. జగన్ అంటే ఒక రకంగా ప్రాణమనే చెప్పాలి. అందుకే అధికారంలోకి రాగానే దువ్వాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మొన్నటి ఎన్నికల్లో టెక్కలి టికెట్ కూడా ఇచ్చారు. అయితే కూటమి ప్రపంచంలో ఓటమి పాలయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఇక తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ నుంచి సీనియర్ నేతలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా సంచలనంగా మారింది. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. అక్కడ వైసీపీ నేతలు నవీల్ నిచ్చల్, వేణుగోపాల్ రెడ్డిపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. హిందూపురం వైసీపీ సీనియర్ నేతలు నవీల్ నిచ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదుపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. సీనియర్ నేతల సస్పెన్షన్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇద్దరిని పిలిచి జగన్ మాట్లాడవచ్చు, కానీ అలాంటిదేమీ లేకుండా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అన్న రీతిలో సస్పెన్షన్ వేటు వేయడంలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరికలు జగన్ జారీ చేసినట్లయింది. అనేక జిల్లాలో వైసీపీ నేతలు అధికార టీడీపీ జనసేన నేతల్లో కలిసిపోయి తమ వ్యాపారాలు నిర్వహించుకుంటూ పార్టీ కార్యక్రమాలను పక్కన పెడుతున్నారని తెలిసిందే. రాయలసీమలోనే కాకుండా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో సైతం వైసీపీ నేతలు అధికార పార్టీ నేతలతో కలిసిపోయి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు చేయడం లేదన్న నివేదికలు అందుతుండటంతో ఇక స్పైట్ చేస్తే పార్టీకి ఇబ్బంది కలుగుతుందని భావించిన జగన్ యాక్షన్కు దిగినట్లు తెలిసిందే. అందులో భాగంగానే ఇకపై పార్టీ కోసం పనిచేయని వారని, పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిని తొలగించాలని జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే కదా. ఇంకా ఎవరిపై వేటు పడుతుందన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.